నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతున్నది అండ్ మనం ధూల్పేటలో ఉన్నాం. ఇప్పుడైతే మనం జాలీ హనుమాన్ రోడ్కి అయితే ఎంటర్ అవుతున్నాం. చూస్తారు కదా, మన రామ భక్తులు మన భగవా జెండా పట్టుకొని అయితే మంచి డ్యాన్స్ చేస్తారు. ప్రతి ఒక్కరు ఈవెంట్కి రావాలి, ప్రతి సంవత్సరం నేను గ్రాండ్ సక్సెస్ చేయాలి. అండ్ కొంచెం నేను వెనకాల ఉన్న ఫుటేజెస్ కూడా ఇప్పటిలో వీడియో అయితే కవర్ చేస్తాను. సో ఈ బ్లాగ్ అయితే లాస్ట్లో చూడండి. అండ్ దీంతో పాటు నితిన్ భాయ్ దగ్గర కూడా కవర్ చేస్తా, మన బేగంబదర్ ఛత్రిల మన లడ్డు భాయ్ దగ్గర కూడా కవర్ చేస్తా, హనుమాన్ మన్సర్ కూడా కవర్ చేస్తా ఫ్రెండ్స్. అది కూడా చూడండి. థ్యాంక్ యూ. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. సో చూస్తారు కదా, మన భక్తులు మన హిందూ బంధువులందరూ మంచిగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. अभी दूसरा धक्का लगाने के लिए तैयार होना है। तो अगर यहाँ धक्के लगाएंगे तो वहाँ क्या धक्के लगाएंगे? कोई भी कार्यकर्ता धक्का लगाए स्वामी जी आराम से जाएंगे। मेरे पास फुल टाइम है, तुम्हारे पास टाइम है नहीं है? बोलो। नाचते गाते आराम से जाएंगे। सभी कार्यकर्ताओं से हाथ जोड़कर निवेदन है, कोई किसी को नहीं दखलने का, एकदम आराम से। ये इतने लोग दखल ले रहे। नवीन ग्रुप नियमेंदी వాళ్ళే దొబ్బుకుంటున్నారు పాపం. ఎవరు కూడా ఒక్క కార్యకర్తని కూడా దొబ్బొద్దు. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ మీ అందరికి, ఓకేనా? ఇంకా ముందు మనం చాలా దూరం వెళ్ళాలి. మనం అవి बहुत दूर जाना है हम सबको. बोला जय श्री राम. మన పవన్ పోతరాజు అన్న ఫేమస్ హైదరాబాద్ పోతరాజు. జై శ్రీరామ్. సో అన్న వాళ్ళు కూడా మనకు మంచి ఫాలోవర్స్ వచ్చారు ఇన్స్టా ఆర్ట్స్ లా. మంచి పోతరాజు అన్నమాట లాల్ దర్వాజా. जय बोलो हनुमान की, राम लक्ष्मण जान की. जय बोलो हनुमान की, जय बोलो हनुमान की. अखंड हिंदू राष्ट्र की स्थापना के लिए मैं आगे बढ़ रहा हूं. क्या आप मेरे साथ हो? तो आओ देश के दुश्मनों को पहाड़ी है बेटा तुम तो गांधी याद दिलाई है. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మన రామ భక్తులు అందరూ ప్రతి ఒక్కరు జై శ్రీరామ్ అని టైప్ చేయండి కమెంట్ బాక్స్లో. సో ప్రస్తుతానికి అయితే మనం ఇప్పుడు మంగళహాట్ రోడ్కి వెళ్ళిపోతున్నాం అనమాట, జాలీ హనుమాన్ రోడ్కి. అండ్ అక్కడ చూడవచ్చు మన యూత్, మన తమ్ముళ్ళు మంచిగా మన భగవా జెండా అయితే మంచిగా లెరాయించడం చూసుకోవచ్చు అక్కడ. సో మెల్లమెల్లగా ఇంకా క్రౌడ్ జమ అవుతుంటుంది. అండ్ ప్రస్తుతానికి ఇప్పుడు టైం వచ్చేసి 4:57. ఈసారి కొంచెం డిలే అయిపోయింది, సుమారు 5 అవుతుంది.
ఇక్కడ నుంచి మన గాంధీ బొమ్మ పురాణాపుల్ పోయే వరకు ఇంకొక గంట పడుతుంది. అక్కడ నితిన్ నందకర్ బాయ్ అయితే వెల్కమ్ చేస్తాడు మన రాజాబాయిని. ఈసారి స్పెషాలిటీ వచ్చేసి లాస్ట్ టైం గదా ఇచ్చినుండే, అప్పుడు మనకైతే అయోధ్యల శ్రీరాముని గుడి కట్టారు కదా, అప్పుడు గదా ఇచ్చినుండే. ఈసారి స్పెషాలిటీ వచ్చేసి మన నితిన్ భాయ్ త్రిశూలం ఇస్తున్నాడు. అండ్ అక్కడ ప్రతి సంవత్సరం ఒక పెద్ద గజమాల కూడా వేస్తామట రాజాబాయికి. మన నితిన్ భాయ్ గజమాల క్రేన్లో తీసుకొచ్చి అది వేసిన తర్వాత మనకు త్రిశూలం కూడా ఇస్తాడు. సో ఒక స్పీచ్ అయితే అక్కడ ఉన్నది, మేమైతే కొంచెం దూరంలో ఉన్నాం. ఇది బ్యాక్ వ్యూ, వెనకాల వ్యూ అనమాట. సో కంప్లీట్ స్పీచ్ కూడా నేను కవర్ చేస్తాను. ఇంకా చాలా వీడియోస్ వస్తామని చూడాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.